ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక పెద్ద నీడిచ్చే చెట్టు క్రింద ఒక శక్తివంతమైన సింహం నిద్రపోతూ ఉండేది. అంతలో ఒక చిన్న ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చి పొరపాటున సింహం కాళ్లపైకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మెలకువ వచ్చి కోపంగా ఎలుకను తన పెద్ద పంజాలో పట్టుకుంది. ఓ రాజా, దయచేసి నన్ను తినద్దు అని ఎలుక వేడుకుంది. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వుతూ చిన్న ఎలుక నన్ను ఎలా సహాయం చేస్తుంది అని అనుకుంది. కాని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన బలమైన వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది. అది విని చిన్న ఎలుక వెంటనే వచ్చి తన పదునైన పళ్లతో వల తాడులు కొరికసాగింది. కొద్దిసేపట్లో వల తెగిపోయి సింహం బయటపడింది. సింహం ఆనందంతో ఎలుకను చూసి, ధన్యవాదాలు నా చిన్న మిత్రమా, ఇప్పుడు నాకు అర్థమైంది. చిన్నవాళ్లు పెద్ద సహాయం చేయగలరు అని చెప్పింది. నీతి: ఎవరూ చిన్నవారు కారు. దయ మరియు సహాయం ఎప్పుడో ఒకరోజు తిరిగి మనకే వస్తాయి.